థ్యాంక్ యూ అన్న. అందరికి వందనాలు. దేవుని ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ తెలుగు టు ఇంగ్లీష్ మీటింగ్లో అందరికి వందనాలు. ఈ సమయంలో కూడా రాగాపు పాత నిబంధనలో రాగాబ్ క్యారెక్టర్ ఉండేది. రాగాబ్ అమ్మని గురించి ఎలాంటి దేవుని ఆ అమ్మని ఈయన స్థితిని గురించి చేసి ఈయన స్థితి మంచి స్థితికి తీర్చిన వచ్చిన వివరాలు చూడపోతాం. అతనది ఓకే, రిపీట్ చేయండి, రిపీట్. తెలుగు టు ఇంగ్లీష్ పిల్లలు అందరికీ వందనాలు. ఈ సమయంలో రాగాబును గురించి రాగాబు ఎలాంటి దేవుని చేతుల కృప పొందిందో, ఎలాంటి ఈయనమైన స్థితిలో కొత్త స్థితికి దేవుని తీసుకుని వచ్చాడో ఆ కార్యం చూడబోతాం. Today's meditation is going to be about the character of Rahab, how God showed grace towards her, and also how God was gracious to heighten her spiritual standard. ఆ అమ్మ మంచి కృప పొందిందని చూసుకున్నాం. She was such a woman that she was gracious, that God showed her a lot of tremendous grace. ఆ అమ్మ వేషిగా ఉండింది, శరీర ఇచ్చలతో జీవనం చేసింది. ఆ ఎరిగో పట్టణంలో బయట మంజులో ఆ అమ్మ నివాసం అటు కాపురం చేసింది. We know that she was living at the outskirts of on the walls of Jericho, and she was living a life, menial life of selling her body as a beach and earning an unwanted life. But even then, God was gracious to her. ఆ అమ్మ వచ్చేది పని చూసినప్పుడు ఆ అమ్మ ఎక్కడ ఉందంటే, కమ్ టు రీడ్ యోషువ గ్రంథం, ద బుక్ ఆఫ్ జోషువ, చాప్టర్ 2, verse 1 and 3. The book of Joshua, chapter 2, verses 1 and 2. Let us read those two verses. Now, Joshua the son of Nun set out 2 men from Acacia Grove to spy secretly, saying, "Go view the land, especially Jericho." So they went and come to the house of a harlot named Rahab and lodged there. And it was told the king of Jericho, saying, "Behold, men have come here tonight from the children of Israel to search out the country." సో ఇక్కడ చూసినప్పుడు ఆ అమ్మ ఎక్కడ వాసన చేసింది? ఆ వేవుకారిగా ఉండి ఆ అమ్మ ఎరిగోలో వచ్చిన ఇద్దరు యోసువ కాలేబుని చేర్చుకునింది. అది కాకుండా ఆ అమ్మ బయటలో ఆ లాడ్జ్ అవుట్ సైడ్ అమ్మ ఇల్లు ఎక్కడ ఉండేది బయట ఉంది చూసుకున్నాం. అది కాకుండా ఆ సెకండ్ చూసుకున్నప్పుడు ఆ అమ్మ ఆ దేశాన్ని వేగు సూచన వాళ్ళు వచ్చారని ఆ రాజు కూడా తెలుసుకున్నవాడు ఉండారు. That was a particular time when she was living on the fringe of the walls of Jericho. 2 spies came from Israel, and they were searching for the details of Canaan. The king came to know about them, and he was alerting his country people. మరి ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ ఆ అమ్మ ఒకరు ఇంటికి వచ్చినా కూడా ఆ అమ్మ పరస్పరం ఈ వాస్ ఏం చేసుకుంది, ఇంటిలో సేల్చుకుని చూసుకున్నాం. She was such a woman that whoever strangers come to visit her house, she was such a woman. ఇంట్లో చేర్చుకున్నది, ఇంటిలో పరామర్శించి వాళ్ళ దగ్గర మాట్లాడింది. She received the 2 spies like that manner, and she gave them a tremendous welcome to her house. మనం కూడా అబ్రహాముని చూస్తున్నప్పుడు ఆ దేవుని ఆ దూతలు వచ్చిన 3 వచ్చినప్పుడు ఆదికాండ 18లో అబ్రహాము ఇంటిలో చేర్చుకున్నారు, మంచి హాస్పిటాలిటీ చేసినారు. We know in the book of Genesis chapter 18, wherein Abraham tent was visited by 3 angels. At that time, Abraham, he was so gracious, he invited them, he extended a lot of hospitality to them.
ఈ అమ్మ ఫస్ట్ క్వాలిటీ ఏమంది, ఒకరు పరాయిలు వచ్చినా కూడా ఇంటిలో చేసుకొని పరామరించి ఆదరించి వాళ్ళ అవసరతలో అక్రతలో తీర్చిన వ్యక్తిగా ఫస్ట్ చూసుకున్నాం. Firstly, her character that we can note is that whoever strangers come to her house, definitely she receives them, extends hospitality and treat them so well. సెకండ్ థింగ్ ఏమంటే రాజుడు కూడా ఆ అమ్మ వచ్చిన కార్యం ఒకరు వచ్చే రాజు కూడా తెలుసుకొని వాళ్ళు సేవకులు పంపి ఒకరు వచ్చినారని వాడు అడిగినప్పుడు కూడా ఆ అమ్మ వాళ్ళని గురించి ఏమి చెప్పకుండా వచ్చినారు వెళ్ళినారు. దట్ మీన్స్ ఆ అమ్మ వాళ్ళని కాపాడుదని చూసుకున్నాం. She was such a woman that when the two spies came from the people of Israel as spies, she hid them and she did not disclose their identity to the king of Canaan. మూడవది చూసుకున్నప్పుడు అక్కడ చూసినప్పుడు చూడండి, యోసువా 2:15, అదే యోసువా 2:15లో 2:15. chapter 2 verse 15. Then she left them down by a rope through the window, for her house was on the city wall. She dwelt on the wall. అవಳು నివాసం ఎక్కడ ఉండేది అంటే అలంగంలో, అలాంటి ఒక కార్నర్లో కదా, ఎక్కడ అలంగంలో మధ్యలో ఉన్నతమైన స్థితిలో ఆ అమ్మ నివాసం చేస్తుంది చూసుకున్నాం. She was not living in the midst of the busy town life, but she was living alone and aloof on the wall of Jericho. అలాంటి చేస్తే అక్కడ ఏం చేస్తుందో వాళ్ళు కూడా జన్నలో ఒక దారం ఇచ్చి వాళ్ళు దింపులు చూసుకున్నాం. అక్కడి నుంచి వెళ్ళిపోయిన చూసుకున్నాం. When the time came for her to send those two spies away, we could see that she could bind a rope to her window and let them go. కాపాడినది ఆతలంక వాళ్ళు మంచి దారి చూసి వాళ్ళు పంపినది కూడా చూసుకున్నాం. She saved those two spies. She could think about them and she could send them without being caught by the local people. ఫోర్త్ తీసుకున్నప్పుడు అదే యోసువా 2:9లో అక్కడ చూసుకున్నప్పుడు దేవుడు వాళ్ళ మంత్రులు, దేవుడు వాళ్ళు ఏం ఎరిగింది, దేవుడు మీకు చేసిన కార్యం ఈ దేశాన్ని ఆ దేశని మీరు చేతులు అప్పగించినట్టుని అక్కడ ఆ నివాసులు ఎలాగ ఉండారో వాళ్ళ స్థితి అంతా ఎరిగి, ద ఇన్హెబిటెంట్స్ ఆఫ్ ద ల్యాండ్ ఎరిగి వాళ్ళ ద్వారా సంపాదించి చూసుకున్నాం. 9 Verse 9 reads like this, and said to men, she said to them, to those two men, I know that the Lord has given you the land, that the terror of you has fallen on us, and that all the inhabitants of the land are faint-hearted because of you. ఆ అమ్మ వినింది, దేవుడు ఒగురని, దేవుడు ఏం చేసినారని ఆ అమ్మ ఏంది, ఆ అమ్మ వినింది. అక్కడ ఆ దేశం కూడా దేవుడు అప్పగించలేదు, బట్ గొప్ప సంగతి ఆ అమ్మ దేవుని గురించి వినింది కాబట్టి ఆ అమ్మ విశ్వాసంతో అది కొనసాగించి చూసుకున్నా. She was such a woman that when she heard about God's love and affectionate treatment to the people of Israel, she heard about God's grace, love and affection. Then she was showing great love toward the two spies also. 10 చూసుకున్నాం 2:10లో ఎగిప్తు దేశంలో మీరు వచ్చినప్పుడు ఆ సముద్రమును దాటినప్పుడు దేవుడు సంగారం చేసిన కార్యమును, ఎమోరియా రాజు సీగోనుకు సాయుధ కార్యమును అంతా అమ్మ వినింది. She could listen about the God's saving grace, how he led Israelites from how he could live, how could Israelites, they were led out of that Egypt, as well as they were able to cross the Red Sea. ఫస్ట్ దేవుని గురించి వినింది, సెకండ్ దేవుడు ఏం చేసిన కార్యం గురించి వినింది, థర్డ్ చేసినప్పుడు 11లో వాడు గమనించి కేల్వి పట్టప్పుడు, దట్ మీన్స్ వెన్ హియర్డ్ యాజ్ సూన్ యాజ్ హియర్డ్ ఎవ్రీథింగ్, ఆ అమ్మ ఇదేమైందంట, హిస్ హార్ట్ వాస్ మెల్టెడ్
అండ్ ఎంత ధైర్యం లేకపోయేది. దేవుడు ఒకరంటే ఆకాశం పైన కింద భూమి ఉంటే దేవుడు ఒకరని ఆ యమ్మ దేవుని గురించి తెలుసుకునింది. She could learn lot of things and the greatness of God. That is told in verse 11. And as soon as we heard the things, our hearts melted. Neither did there remain any more courage in anyone because of you. For the Lord your God is God in heaven above and on earth beneath. ఫస్ట్ వినిన వలన విశ్వాసం కలిగను. రోమర్ 10:11 చదువుతుంది. వినిన వలన విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంతో ఆ అమ్మ వాళ్ళ దగ్గర మాట్లాడింది. ఆ విశ్వాసంతో ఆ దేవుడు ఒకరిని ఆ అమ్మ ఎరిగింది. When she heard about God, there was the growth of faith in her heart. That's why we know from Romans chapter 10 and 11, by hearing we see that the faith that builds up in us. Similarly, when she heard about the Israelites' God, her faith developed in her heart towards God. ఇలాంటి దేవుడు స్వీకరించినప్పుడు ఆ అమ్మ ఏం చేసింది? అరిక చేసింది. మీ దేవుడే అక్కడ చెప్పి ఏం చెప్పండి? మీ దేవుడే 11 చూసుకున్నా. మీ దేవుడే ద లార్డ్ అవర్ గాడ్ ఇస్ ద హెవెన్ అబోవ్ అండ్ ఎర్త్ బినీత్. ఆ అమ్మ కన్ఫెషన్ చేసింది. దేవుడు ఒకరిని ఎరిగింది. దేవుడు ఒకరి స్వీకారం చేసింది. Because of her faith, she could give this testimony about the God. Your God is the true God, and He is the God in heaven above and on earth beneath. సో ఇలాంటి ఆ అమ్మ ఏం చేసింది? రోమన్ చెప్పిన హృదయంలో ఆ అమ్మ విశ్వాసం కలిగింది. విశ్వాసం ఇచ్చింది చూసుకున్నాం. She heard and there was faith towards that God in her heart. అలాంటి ఇంకొక చూసినప్పుడు కూడా ఆ అమ్మ విశ్వాసం కలిగింది. ఆమెలే ఆ అమ్మ నమ్ముకున్న తర్వాత ఆమెలే అక్కడ చూసుకున్నాం. Matthew chapter 10 verse 32 and 33. The book of Matthew chapter 10 verse 32 and 33. మనుషుల ముందు అక్కడ చూపుడు Matthew chapter 10 verse 32 and 33. మనుషుల ముందు అరిక చేసినప్పుడు నేను కూడా పరలోక పీదము అరిక చేస్తానని చెప్తుంది అమ్మ. Matthew's the Gospel of Matthew chapter 10 verse 32 and 33. 32 and 32, 33 and 33. Right. Therefore, whoever confesses me before men, him I will also confess before my Father who is in heaven. That's verse 32. 33 is, but whoever denies me before man, I will also deny before my Father who is in heaven. ఆ అమ్మ వినింది. ఈ వాక్య ప్రకారం అమ్మ ఏంది? అరిక చేసింది, స్వీకారం చేసింది. సో లైక్ వేసి అమ్మ ఏం చేసింది? పరలోక దేవునికి ముందరగా బిఫోర్ మై ఫాదర్ కన్ఫెస్ చేసింది, స్వీకారం చేసింది చూసుకున్నా. She heard, she believed, and faith grew in her heart. That's why she confessed about the character of the God of Israelites. ఫోర్త్ చూసుకున్నాం. అలాంటి ఏం చేసిందే? ఆ విశ్వాసం కలిగిన వందన అమ్మ ఎక్సైజ్ ద ఫెయిత్. విశ్వాసం ఏమిటి? క్రియ చూపించింది. ద బుక్ ఆఫ్ జేమ్స్ 2:25. యాకోబు 2:25. Because of the faith that is there in her heart, we can see deeds are being done by her. అక్కడ ఏమో చూసినప్పుడు యాకోబు జేమ్స్ 2:25 ఆ రాగాపు వేసి వాళ్ళు చేర్చుకొని ఇంకో దారిగా అనిపించిన వలన ఆ అమ్మ క్రియ మూలంగా నీతి మంత్రాలుగా తీర్చబడింది. The verse in James, the epistle of James, chapter 2, verse 25 is like this. Likewise, was not Rahab the harlot also justified by works when she received the messengers and sent them out another way? ఇక్కడ చూసినప్పుడు ఏం చేసినాడు? క్రియ మూలంగా విశ్వాసము ఆ అమ్మ బదలపరిచి చూసుకున్నాం. బికాస్ ఆఫ్ దట్ ఏమైంది? నీతి మంత్రుగా తీర్చబడింది.
Because of her faith that is there in her, because of that faith, she could save those spies and send them out. That's why her faith is revealed in her works. That's why she is called a righteous woman. స్టెప్ బై స్టెప్ చూడండి. ఆ అమ్మ వినింది, ఆ అమ్మ వాళ్ళ దగ్గర మాట్లాడినది, ఆ అమ్మ విశ్వాసంలో వచ్చింది. First she heard about the God, they believed those words, and she could confess about that God. Because of the God, she could help those two spies. ఇప్పుడు విశ్వాసం వల్ల వచ్చింది. ఆ అమ్మ విశ్వాసంలో నీతి మంత్రులుగా తీర్చింది. ఆ అమ్మ బికమ్ రైచియస్, నీతి మంత్రాలుగా తీర్చింది చూసుకున్నాం. Because of her faith, she was counted as a righteous woman. ఇంకో చూసినప్పుడు యోసువ గ్రంథం చాప్టర్ 2. ఆ అమ్మ చేసే పని ఏమని, ఆ అమ్మ 2:1 ఇంటిలో చేర్చుకునింది. She received them into the house. That's the first thing. 4th చూసుకున్నాం. 4లో ఆ అమ్మ ఇంటిలో వాళ్ళని మర్చి దాచుకునింది. Received them and also hid them. 6లో చూసుకున్నప్పుడు అక్కడ వేవుకారు వచ్చినప్పుడు 6లో చూసుకున్నాం. ఈ ప్రొటెక్టెడ్, ఏం చేసింది ఆ అమ్మ వాళ్ళని కాపాడింది చూసుకున్నాం. Likewise, she received them, she hid them, and she protected them. 16 చూసుకున్నప్పుడు ఆ 16 చూసుకున్నాడు, ఆ అమ్మ దారి ద్వారా పంపించింది చూసుకున్నాం. Lastly, she could send them out in a proper way. అది కాకుండా ఇక్కడ చూసుకున్నప్పుడు ఇంకా విశ్వాస క్రియ 17 చూసుకున్నప్పుడు ఆ విశ్వాస గొప్పతనం ఏమంటే 2:17. Joshua chapter 2 verse 17, it reads like this. So the men said to her, we will be blameless of this oath of yours, which you have made us swear. అన్నా రెడ్ ఉన్నది కన్నా, అక్కడ చూసుకున్నప్పుడు మేము తిరగా ఇదే వచ్చినప్పుడు ఈ సేవకు ఈ రెడ్ దారి అక్కడ జన్నల్లో మీ పెట్టితే మీరు మీ తండ్రి ఇళ్ళు కాపురగా ఉండాలని కాపాడుతారని ఇంటిలో చేర్చుకోను, అప్పుడు మీరు కాపాడుతుందని చెప్పిన 17 and 18. 17, 18. Yeah. Unless when we come into the line, you bind this little of line of a scarlet cord in the window through which you let us down, and unless you bring your father, your mother, your brothers, and all your father's household to your own house. ఇక్కడ దేవుడు చెరిగే వాళ్ళు చెప్పిన సంగతి, దేవుడు చేసే కార్యము ఆ అమ్మ వినింది. దట్ మీన్స్ హి హాస్ ఫెయిత్ వాట్ దే సెడ్. She heard about the promise made by those two spies, and she believed that promise. అక్కడ ఆ గుర్తు ఏమనింది, అక్కడ రెడ్ దారం ఏం చేయాలి, ఆ రెడ్ దారం మీ విండోలు కిటికీలో మీ బైండ్ పెట్టి అని చెప్పి అక్కడ గుర్తు చేసుకుంది అమ్మ. At the time of destroying Jericho, her house would be saved because of the hanging line of scarlet. నాట్ ఓన్లీ దట్, 21 చూసినప్పుడు అలాగే మీరు ఎట్లా చెప్తారో అలాగనే ఉండిని చెప్పి వాళ్ళు పంపినాడు. ఆ దారమును ఆ జన్నల్లో ఏం చేయాలి, ఆ స్కార్లెట్ లైన్ అండ్ విండో అక్కడ పెట్టింది చూసుకున్నాం. According to the advice that they gave her, she did them. That's there in verse 21. Then she said, according to your word, so it be. And she sent them away, and they departed, and she bound the scarlet cord in the window. ఇప్పుడు ఇది ఫస్ట్. సెకండ్ థింగ్స్, ఇప్పుడు అక్కడ ఆ వేవ్ చూసినారు, పోతారు, తిరగ వస్తున్నారు. కమ్ బ్యాక్ అగైన్. జోషువా 6:7, చాప్టర్ 6 verse 17. Chapter 6 verse 17. Now the city shall be doomed by the Lord to destruction, it and all who are in it. Only Rahab the harlot shall live, she and all who are with her in the house, because she hid the messengers that we sent. అక్కడ చూసినప్పుడు యోసువా వాడు 7 times అక్కడ చుట్టి వచ్చినప్పుడు ఆ ఎరిగో పట్టణ గోడ పడిపోయినప్పుడు
వాళ్ళు వచ్చి ఈ ఇంటికి రాగా ఆమె చెప్పినట్లు ఏమంటే, మీరు మీ ఇంటి వాళ్ళని వాళ్ళు చేసిన పనిలా వాళ్ళు మాత్రం వీరుడ సజీవుడుగా వాళ్ళు జీవం ఇచ్చి పెట్టిన చూసుకున్నాం. So the entire household of Rahab, it was saved. They could live alive because of her obedience to the words given by the spies. ఇక్కడ 22 చూసుకున్నప్పుడు యోసువ వాళ్ళు చెప్తాడు, చెప్తే మీరు అక్కడ పోయి ఆ వేసి ఇంటిలో వాళ్ళని తెలిసేసుకుని బయట తీసుకురమ్మని చెప్పినాడు 22లో. Verse 22, go into the harlot's house and from there bring them out with that woman and all her household. These are the words of Joshua. 23లో చూసుకున్నప్పుడు వాళ్ళ ఇంటి వారు అందరూ పోయి వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి సహోదరులు అందరూ ఏం చూస్తున్నారు, వాళ్ళ కుటుంబాన్ని అంతా తీసుకుని వచ్చి పాళయంకు పురంబే దేవర్ లెఫ్ట్ దమ్ అవుట్ సైడ్ క్యాంప్ లో వాళ్ళు పెడుతున్నారు. So the entire household of Rahab, mother, father, brothers, all their household, they were rescued from that place and they were brought out of that dangerous place. ఇప్పుడు శాపం ఉంటే ఆ సమయంలో ఆ శత్రువు నాశనం చేసే సమయంలో ఆ విశ్వాసం ద్వారా ఏమైంది, వాళ్ళ ఇంటి వారి కాపాడేకి కారణమైంది. Because of her faith, she could save her household from the destruction being done by God. నాట్ ఓన్లీ అధికుడు కాదు, వాళ్ళ స్నేహితులు వాళ్ళ మిత్రులు ఏం చేసింది, ఆ అమ్మ కాపాడిది చూసుకున్నా. She could save all the household, mother, father, relatives, brothers, etc. అది కాకుండా 25 చూసుకున్నప్పుడు ఆ అమ్మ ఎక్కడ కాపురం ఉండింది 25లో. And Joshua spared Rahab the harlot, her father's household, and all that she had. So she dwells in Israel to this day. ఇప్పుడు ఆ శాపగ్రస్తమైన స్థలంలో నుండి విడిపించి ఇంటి ఆ విశ్వాసం ద్వారా కాపాడపడి ఇంటి వాళ్ళు అందరూ కాపాడపడి ఆ ఇయర్స్ ఫస్ట్ అక్కడి నుంచి బయట వచ్చింది. ఇప్పుడు నివాసం ఎక్కడ ఉన్నది, దేవుడు జనుల మధ్యలో దేవుని చెప్పిన వాగ్దానం చేసిన స్థలంలో మధ్యలో ఆ అమ్మ నివాసం చేసింది. Because of faith, obedience and love toward the Lord, she could save the entire household, and now her family shifted to among the houses of Israelites. అది కాకుండా ఆ అమ్మ చూసుకున్నాం ఎక్కడ వచ్చింది, ఆ అమ్మ విశ్వాసపడి వచ్చింది. అక్కడ చూసుకున్నప్పుడు కంబ్యాక్ చూసుకున్నాం Hebrew 11:31. Let us turn to the book of the Epistle of Hebrews, chapter 11, verse 31, wherein there is a reference to Rahab. 11:31 చూపినాడు ఆ అమ్మ విశ్వాస పట్టిలో వచ్చింది. In 11:31 it is written like this: by faith the harlot Rahab did not perish with those who did not believe when she had received the spies with peace. సమాధానంగా జీవించింది, అది కాకుండా విశ్వాసం కలిగి జీవించింది, ఏ సేదం లేకుండా జీవించింది, దేవునికి ప్రియంగా ఆ అమ్మ జీవితం చూసుకున్నాం. Because of faith you can live a life of peace, joy and safety. అది కాకుండా ఆ అమ్మ తిరగ ఎక్కడ వచ్చింది, Matthew chapter 1 verse 5. One more reference in the New Testament regarding a harlot we can see in the genealogy list of Jesus Christ in Matthew chapter 1 verse 5. Verse 5. 1:5. Then Jerusalem. Verse 5, yeah. Solomon begot boys by Rahab. Boaz begot Obed by Ruth. Obed begot Jesse. Jesse ఒకడు దావీదునుడియా వాట్ ఇస్ దట్ గ్రాండ్ఫాదర్ father of father grandfather of David, grandfather, yeah. ఇలాంటి ఆ అమ్మ ఎక్కడ వచ్చింది, ఆ అమ్మ ఫస్ట్ చూసుకున్నాం ఈనమైన స్థితిలో ఉండి చూసుకున్నాం,
విశ్వాసం ద్వారా కృపలో అమ్మ రక్షణ పొందింది. Her earlier life, she was a harlot, but she could believe in the God of living life. She could heard about Jehovah. She could believe him. ఆ, Thereby, by her faith, she became the child of God. సెకండ్ విషయం దేవుని గురించి వినింది. వినింది వాళ్ళ దగ్గర దేవుడు మీకు అప్పగించున్నారా ఎరిగి ఉన్నని చెప్పి విశ్వాసంలో వచ్చింది, విశ్వాసంలో అరిగేసేసింది. Even before she could prophesy that when God is going to give this land to you, and I believe in that, and our God will definitely do that thing. థర్డ్ థింగ్స్ అమ్మ క్రియ ద్వారా విశ్వాసం బదులుపరిచింది. దాని వలన అమ్మ నీతి మంత్రులుగా తీసింది చూసుకున్నాం. She could show her faith in her deeds, so that's why she was counted as a righteous woman. ఆ విశ్వాసం ద్వారా శాపగ్రస్తం నుంచి స్థలములను విడిపించబడి దేవుని జతిలో దేవుని పిల్లల స్థలంలో ఆ అమ్మకు స్థలం దొరికింది చూసుకున్నాం. Because of faith, the curse that was there on her, it was removed. ఎగైన్ బికాస్ ఆఫ్ ఫెయిత్ ఏం చేసింది, వాళ్ళ ఇంటి వారు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఏం చేసినారు, కాపాడపని చూసుకున్నాం. Because her faith, the curse that was there, it was removed, and also she could save the entire household. అక్కడి నుంచి కాపాడపడి విశ్వాసం మూలంగా విశ్వాస పట్టిలో ఆ అమ్మ చేర్చబడింది. సంతోషం సమాధానం కలిగి జీవితం చూసుకున్నాం. Because our faith, our name was added in the list of the faithful in the book in the epistle of Hebrews chapter 11, and she could live in the amidst the Israel people with a lot of peace and joy. ఆఖరిలో ఆ అమ్మ గణపరచబడింది. ఎక్కడ గణపరచబడింది? యేసుక్రీస్తు వంశావళిలో ఆ అమ్మ విశ్వాసం ద్వారా కొంచెం గొప్ప స్థానం, ఆ గొప్ప గౌరవం చెప్పినాం కదా. రాగా పంట ప్రైడ్, రాగా పంట లార్జ్. అలాంటి ఆ పేరుకి తగిన విశ్వాసం కలిగి పేరుకి తగిన గొప్ప స్థితిలో దేవుడు ఆ అమ్మని పెట్టున్నారు. Lord has been large and great. Her faith is large and great and quantumous. That's why, because of her faith, her life is changed. Earlier, she did not have any reputation, but now she has a lot of reputation as a child of God. Her life is elevated and exalted. మనం జీవితంలో కూడా ఫస్ట్ Thessalonians 1:9 చూసుకున్నాం. సెకండ్ కొరింథీయులు 5:7 మార్పు కావాలి. ఫస్ట్ Thessalonians 1:9 ఎక్కడ ఉంటామో దేవుడు ఎక్కడ చేశారమ్మా? ఫస్ట్ Thessalonians chapter 1 verse 9. What is that book? ఫస్ట్ Thessalonians chapter 1 verse 9 అన్న. Okay. The epistle of Thessalonians chapter 1 verse 9 and 10. 9 and 10. They read like this: For they themselves declare concerning us what manner of entry we had to you, and how you turned to God from idols to serve the living God and true God. Verse 10. And to wait for his Son from heaven, whom he raised from the dead, even Jesus, who delivers us from the wrath to come. మనం కూడా ఒక స్థానంలో ఇలాగే ఉన్నాం. విగ్రహాలు అన్ని జనులు చేసుకునే దేవుని కూడా విడిచిపెట్టి జీవం కలిగే దేవునికి సేవ చేయాలని విగ్రహాలు విడిచిపెట్టి మనము దేవుని దగ్గర తిరిగికున్నాం. This was the testimony of Thessalonians. They left the idols and they hug the living and true God. And we also, earlier we are living, worshipping idols. When we heard about the living God, Jesus Christ, we came to him. God saved us. ప్రజలు చూసుకున్నాం. ఎలాంటి ఆ అమ్మ ఎరిగో పట్టణం నుంచి విడిపించి ఆ యెరూషలేములో నివాసం చేసిందో అలాంటి ప్రజలు చూసినా కూడా దేవుడు వచ్చిన మనం కూడా ఎత్తపడి ఆ పరలోక పట్టణంలో పోయి నివాసం చేస్తాం. ఆ నిరీక్షణ కోసం ఎప్పుడు మేము సరి చేసుకొని జీవితం సరిసుకొని కనపెట్టి ఉండాలి. Earlier her residence was on the walls of Jericho. Now our residence is in the midst of Israelites. And our residence earlier, it was this earth, but now, because of our salvation that we received from God, our residence is in heaven. ఆ అమ్మ అందరికి తల్లి అయింది. యేసుక్రీస్తు జీవితంలో ఏమైనది?
తల్లి అయింది అందరికీ ఒంటరిగా ఉండేమో కూడా ఏమైంది పెళ్లి అయింది, తల్లి అయింది. యేసుక్రీస్తు జీనాలు గొప్ప స్థితి పొంది అక్కడ రెక్కడ చేసే విశ్వాస పట్టిలో ఉండేది. యేసుక్రీస్తు జీనాజీ కూడా అమ్మ ఉండేది. Later on, we can see her name is included in the list of genealogy of Jesus Christ. Her life is exalted like that. పరలోక పట్టణంలో కూడా ఆ అమ్మాయి పేరు రాసిబడి ఉండేది. పరలోక పట్టణం కూడా ఆ అమ్మాయి పేరు రాసిబడి ఉండింది. అన్న శివారావు అన్న మీట్ పెట్టండి. శివారావు She could inherit. ఓకేనా? She could inherit citizenship in heaven because of faith. ఇప్పుడు మన జీవితం ఎలాగ మన రక్షణ పొందిందాం, మారు మనసు పొందిందాం, ఎంత విధంగా ఆ స్థితిలో ఉంటాం. ఫస్ట్ థింగ్ ఈ ఆరంభ స్థితిలో ఉండామా, విశ్వాసం పొందిన విశ్వాసం క్రియలు జరుగుతూ ఉండామా, విశ్వాసంలో హైయెస్ట్ స్టాండర్డ్ అందరూ కాపాడుతుండామా, ఇంకా లేకపోతే హైయెస్ట్ మన నిరీక్షణ అవును యేసుక్రీస్తు వస్తే నేను ఎత్తపడతాను అలాంటి నమ్మకం కలిగి ఆ పట్టిలో ఉండామా, ఏ స్థితిలో ఏ లిస్ట్ లో ఏ ప్లేస్ లో మనం ఉండాం. Oh, we had examined ourselves just like we have seen the character of Rahab. Our life is elevated because of faith. We also put faith in Jesus Christ. We are saved. Now we have the great hope that we will inherit the new kingdom, that's a new Jerusalem, that's a heaven. And we have this hope. Let us maintain that hope and go for the God's glory. You see the evidence of the faith. அப்படின்னா ఆ అమ్మ పొందిన విశ్వాసంకు రుజువు ఇది గ్రంథం రాయబడి ఉంది. ఇప్పుడు మనం విశ్వాసం పొందినామంటే ఏం రుజువు ఉండదు? She has a lot of evidences to show that our life has been saved. What are the evidence that we show that our life is saved? ఇలాంటి ఆ అమ్మ కృప పొందింది. విశ్వాసంలో బిగిన్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ అలాంటి వచ్చింది. డెమాన్స్ట్రేట్ ఫెయిత్ బై వర్క్స్ చూసి కార్యం చేసింది. ఆ ఫోర్స్ చేసుకున్నప్పుడు ఆ అమ్మలో మార్పులు వచ్చింది. అగైన్ రీచ్డ్ ఇన్ ద కంపాషనేట్ రీచ్డ్ విత్ ద ప్లేస్ వేర్ యు గాట్ పీస్ అండ్ లవ్. అక్కడ చేరింది. ఆఖరికి ఎక్కడ వచ్చింది? గ్రేట్ ఆనర్ ఎక్కడ వచ్చింది? గాడ్స్ బ్లెస్సింగ్ అంతా పరిపూర్ణంగా ఆశీర్వాదం పొందుకొని దేవుని సన్నిధి కోసం కనపడించుకున్నాం. Her life is a great example for us. She put faith. She could demonstrate faith in her activities, and also she could save all the entire household, and she could change the residence from walls to the midst of the Israelites. Now she has a lot of hope to go to heaven. Her life is exalted because her name is included in the Church of Jesus Christ. Her life is such a sweet character, and we too have to have such a tremendous change in our heart. Previously he was alert. ఏమంది ఆ అమ్మ ఏమో పని చేస్తూ ఉండేది. బట్ అమ్ముకున్నది. బట్ ఇప్పుడు ఆ అమ్మ ఏం చేసింది? దేవుని కోసం మన జీవితం సమర్పించుకొని దేవుని కోసం అంతా విడిచిపెట్టి దేవుని కోసం సాక్షిగా నిలబెట్టింది. Earlier she was a harlot, now she was living for the living God. సో మనం కూడా జీవితం సరి చేసుకున్నాం, దేవుడికి పని చేస్తాం, పరలోకి చేస్తాం. ఆఖరి ప్రార్థన రత్నరాజన ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తాం. ఓకే, ప్రార్థన చేద్దాం. మహిమగల దేవా, మా రక్షకుడా, ఘనమైన మీ నామమునకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నాయన సర్వాధికారి, శ్రీమంతుడు, సమీపమైన దేశంలో నీ మాత్రమే అమరత్వం నివసించువాడు. నాయన మా సమీపానికి మనిషి కుమారుడుగా దిగి వచ్చే సిలువలో మా కొరకే బలి అయి ఆ పాపాలను పరిహించుడికి మీ రక్తం కార్చి సిలువలో మాయన మిర్చి గొప్ప ప్రేమకే స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. మహాగణుడా, మీ యొక్క సిలువ ప్రేమకే స్తోత్రం. మారిన ప్రేమ, మార్పు లేని ప్రేమ, గొప్ప ప్రేమ, మహాప్రేమ మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మీ బిడ్డల ఉదయకాలం రాహాబు యొక్క జీవితం నుంచి అమూల్యమైన ఆత్మీయ సంగతులు ప్రభు వినడానికి కృప చూపించారు. మీకు వందనాలు. ధ్యానించి ప్రాణించిన మీ దాసుడు బ్రదర్ జి శేఖర్ని బట్టి మీకు వందనాలు. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ స్ఫురాన్ని మీరు మరలా రివైవ్ చేస్తూ మీరు ఇచ్చినటువంటి ప్రభు ఈ చక్కని అవకాశానికి ట్రాన్స్లేషన్ స్తోత్రములు. మరి శ్రీ వాకబ్ గారి యొక్క ట్రాన్స్లేషన్ మనం సిద్ధపరచండి. ఈ జూమ్ లో ఉన్నటువంటి వీళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభా జ్ఞాపకం చేసుకోండి, ప్రతి వారిని దీవించండి, ప్రతి వారిని ఆశ్రయించండి.
ప్రభా ఎవరెవరికి ఎలాంటి అక్కర్లు ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి వారికి వారి వారి అక్కర్లు మీరు తీర్చుకొని ప్రార్థన చేస్తామన్నారు. కృప చూపించమని మరి ప్రభా మరి ప్రియులు ప్రభు రాజపాల స్థలాల్లో మీ పక్షాన్ని పరిచయలో ముందుకు సాగుతూ ఉండగా జ్ఞాపకం చేసి పరిచయలో బలంగా వాడుకునండి, సహాయం దయచేయండి. జూమ్ మీటింగ్ లో ఉన్న మా సోదరులందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. రత్నమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తదితర ఆశీర్వాదం గారి కొరకు ప్రార్థన చేస్తావా, దైవాభిషేకం గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎంతమంది సహోదరులు ఉన్నారో సహోదరులు ప్రతి వారి యొక్క అక్కల కొరకు, ప్రతి వారి యొక్క ఇబ్బంది శ్రమల సమస్యకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారిని దర్శించి దీవించి మన సహాయం దయచేయమని మీరు చిన్న శ్రమకు స్తోత్రం చెల్లిస్తూ మా రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధమైన నామస్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రత్నరాజ్ అన్న వందనాలు. Thank you. భారత్